ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కూడా అపార్థం చేసుకుంటున్నావా? లేదు భూమి, లేదు. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముతాను. నేను బతికున్నంతకాలం ఈ భూమి అబద్ధం ఆడుతుందంటే నేను నమ్మను భూమి. నువ్వు మా మామయ్య కూతురు అని తెలిసినప్పుడు ఎంత ఆనందం వేసిందో, అంతే బాధ కూడా వేసింది భూమి. సరే పద వెళ్దాం, పద. వద్దు చెర్రీ, ఒక్క మావయ్య నువ్వు తప్ప అంతా నేను మా నాన్నని చంపబోయానని, దోషినని నిందిస్తున్నారు. నిర్దోషిగానే ఆ ఇంట్లో తిరిగి అడుగు పెడతాను. అది కాదు భూమి, ఇప్పుడు మన ఇంటికి రావడం తప్ప నీకు వేరే దారే లేదు. ఎప్పుడైతే నువ్వు మామయ్య కూతురు అని తెలిసిందో ఆ క్షణమే నువ్వు మా అన్న ఇంట్లో స్థానం కోల్పోయావు. ప్లీజ్ భూమి, నా మాట విను ప్లీజ్. రేయ్ చెర్రీ, మా అన్నయ్యని చంపబోయిన ఈ నేరస్తురాలతో నీకేంట్రా మాటలు? అది కాదమ్మా, మన భూమి. నోర్మోయిరా, మన భూమి ఏంట్రా మన భూమి? మా అన్నయ్యని చంపాలనుకున్న ఈ భూమి ఎప్పటికీ మనది కాదు. అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది. నోర్మోయమన్నానా? ఎప్పుడు నిన్ను కొట్టలేదు, ఇప్పుడు కొట్టే పరిస్థితి తెచ్చుకోకు. నడు. నేను ఆయన కన్న కూతుర్ని. ఆలస్యం అవుతుంది, వెళ్దాం పద. అదిగోరా, మన భూమి అక్కడే ఉంది. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఎప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు తన మన భూమి కాదు, ఆ శరత్చంద్ర కూతురు. మతిపోయింది నీకురా. నిన్ను ప్రేమించింది ఆ అమ్మాయి, అది మర్చిపోతున్నావా? తననలా ఏకాకించేసి వెళ్ళిపోదామా? నువ్వు కూడా తనని ప్రేమించావు కదరా. తను శరత్చంద్ర కూతురని ముందే తెలుసుంటే తనెవరో పరిచయం లేని మనిషిగా మిగిలిపోయేవాణ్ణి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో గగన్. అసలు మనసే లేని రాయు అనుకున్న నువ్వు తెలుసో తెలియకో మనసు పడ్డావు. ఇప్పుడు పరిచయం లేని మనిషిగా మిగిలిపోవడం అసాధ్యంరా. కాలం కలిపిన బంధం రా మీది. తెంచుకోవడం అంత సులభం కాదు. ఆగు, నేను వెళ్ళి మన భూమిని తీసుకొస్తాను. అమ్మా, నా మాట విను. ఆగరా. అమ్మా, అమ్మా భూమి, రామ్మా, మన ఇంటికి వెళ్దాం. మీరు రమ్మంటున్నారా? ఆయన రమ్మని పిలిచారా ఆంటీ? వాడి గురించి నీకు తెలుసు కదమ్మా. నువ్వు శరశ్చంద్ర కూతురువని వాడి కోపం ఉంది. అంతకు మించి
వాడి మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా? తెలిసినా నేను రాలేనాంటీ. ప్రేమించిన వాడే ద్వేషిస్తుంటే అది పడ్డం ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు వెళ్ళండి ఆంటీ. ఇప్పుడు నేను శరత్ చంద్ర గారి కూతుర్ని. తండ్రినే చంపబోయానన్న నింద మోస్తున్న నేరస్తురాల్ని. నేనొస్తే మీకు కూడా చెడ్డ పేరు ఆంటీ. మీరు వెళ్ళండి ఆంటీ. అయ్యో, నువ్వు కూడా వాడిలాగే పిచ్చిగా మాట్లాడతావేంటి? నువ్వెంత మంచిదానివో నాకు తెలుసు. ఇన్నాళ్ళు ఆ శరశ్చంద్ర కూతుర్నని చెబితే ఎక్కడ నా కొడుకు దూరం అయిపోతాడోనని, నువ్వెంత నలిగిపోయావోనని ఆడదానిగా నేను అర్థం చేసుకోగలనమ్మా. వాడికి చెప్పాను, నీక్కూడా చెప్తున్నాను. మీరిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డారమ్మా. ఇప్పుడు మీ మనసుల్లో ప్రేమను చెరిపేసుకోలేరు. నా మాట విని రా భూమి, రా. అమ్మా, ఏంటి లేటు? రా వెళ్దాం. పిలుస్తున్నారు కదా ఆంటీ, వెళ్ళండి. గగన్, భూమిని పిలవరా. నువ్వు పిలిస్తే భూమి వస్తుంది. భూమిని పిలు. నువ్వు పిలిస్తే రానప్పుడు ఇంకెవరు పిలిచినా రాదనే అర్థం. నువ్వు రామ్మా. అదిగో భూమి, వాడు పిలిచాడు. నువ్వు రామ్మా. ఇష్టం లేని కష్టమైన పిలుపులు నాకొద్దా ఆంటీ. నేను రాను. మీరు వెళ్ళండి. రే, భూమిని పిలవరా. మన ఇంటికి రమ్మని మనస్ఫూర్తిగా పిలవరా. మీరు వెళ్ళండి ఆంటీ, ప్లీజ్. నేను వెళ్ళనమ్మా. నేను నీతోనే ఉంటాను. వాడు పిలిచేంత వరకు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అమ్మా, రా వెళ్దాం. రాన్రా. రమ్మంటున్నానుగా, రా. రానురా. అమ్మా, నీకే చెప్పేది రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.